నమస్కారం, మీరు చూస్తుంది వాజన్ న్యూస్. నేను మీ కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. వచ్చే ఏడాది ఫిబ్రవరి 15 నుంచి 20వ తేదీ మధ్యలో ఐఎఫ్ఆర్ 2026 ఐఎఫ్ఆర్ ఏర్పాట్లపై విశాఖ జిల్లా కలెక్టరేట్లో సమీక్ష నిర్వహణ. జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర షెడ్యూల్ కులముల కమిషన్ చైర్మన్ జవహర్. దళితులు, దళిత సంఘాల నుంచి వినతుల స్వీకరణ. జిల్లాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన రాష్ట్ర షెడ్యూల్ కులముల కమిషన్ చైర్మన్ జవహర్. ఎస్సీ జనాభాలో 15% జనాభా అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపు. వివరాలు చూద్దాం. వచ్చే ఏడాది ఫిబ్రవరి 15వ తేదీ నుంచి 20వ తేదీ మధ్యలో ఐఎఫ్ఆర్ 2026 జరగనుంది. దీన్ని విజయవంతం చేసే దిశగా విశాఖ జిల్లా అధికార యంత్రాంగం, నేవీ యంత్రాంగం సమన్వయంతో కలిసి పనిచేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ సూచించారు. ఐఎఫ్ఆర్ ఏర్పాట్లపై కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రపతి, ప్రధాని, రక్షణ మంత్రి, గవర్నర్, ముఖ్యమంత్రి, ఇతర రాజకీయ అధికార ప్రముఖులు రానున్న నేపథ్యంలో సంబంధిత ఏర్పాట్లపై సుదీర్ఘంగా సమీక్షించారు. ఎవరెవరు ఏ పనులు చేయాలో, ఏ విధంగా సమన్వయం చేసుకోవాలో ఈ సమీక్షలో నిర్ణయించారు. సమావేశంలో జేసీ మయూర్ అశోక్, విఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్, డీసీపీ మణికంఠ చందోలు, నేవీ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. Last time when we conducted basement of the items for the required for international city parade, so right. So one some kind of traffic management. Secondly, there was an issue brought up by my committee last year. When other because there are gardens, but so. రాష్ట్రంలో మావోయిస్టుల ఎన్కౌంటర్ బూటకమని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి అన్నారు. అలీపురం సిపిఐ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. మారేడుమిల్లి ఎన్కౌంటర్లో పోలీసులు చెబుతున్న విషయాలు అనుమానాస్పదంగా ఉన్నాయని అన్నారు. 15 రోజులుగా ఏలూరు దగ్గర గ్రీన్ సిటీలో మావోయిస్టులు ఉన్నారని, వారిని అరెస్టు చేశామని చెబుతున్నారని, మంగళవారం ఉదయం 6గురిని, బుధవారం ఉదయం 7గురిని ఎన్కౌంటర్ చేశారని తెలిపారు. పట్టుకున్న వాళ్ళలో కొంతమందిని ఎన్నుకొని చంపినట్లుగా అనుమానాన్ని వ్యక్తం చేశారు. అరెస్టు చేసిన వారిని చట్ట ప్రకారం 24 గంటలలోపు కోర్టులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఎన్కౌంటర్ పేరుతో చేసిన హత్యలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కూడా డిమాండ్ చేశారు. టెక్ శంకర్తో పాటు 7గురు మరణించినట్టు పోలీసు వారు ఇచ్చినటువంటి సమాచారం ద్వారా తెలుస్తుంది. దాంతోపాటు చాలా పెద్ద ఆపరేషన్, ఒక విధంగా హిడ్మా డైరీ, నిన్న ఉదయం 6:30కి ఎన్కౌంటర్ అయిన తర్వాత హిడ్మా డైరీలో దొరికిన సమాచారం ప్రకారం నిన్న 8:30-9 గంటలకి విజయవాడ ఆటోనగరు, రామవరప్పాడు, అదేవిధంగా ఏలూరు గ్రీన్ సిటీ, కాకినాడ, కోనసీమ జిల్లాల్లోనూ మొత్తం 50 మందిని అరెస్ట్ చేసినట్టు తెలియజేస్తాము. అయితే అరెస్టులు చేసినటువంటి వాళ్ళని ఇప్పటికి ఇంకా కోర్టు ముందు ప్రవేశపెట్టినట్టు సమాచారం లేదు. ఈరోజు మళ్ళీ ఎన్కౌంటర్ జరిగిందనంటే ఈ కీలక నేతలు నిన్న జరిగినటువంటి అరెస్టులో రామవరప్పాడు దగ్గర జరిగినటువంటి అరెస్టులోని తిప్పర తిరుపతి ఉన్నట్లు సమాచారం ఉంది. జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర షెడ్యూల్ కులముల కమిషన్ చైర్మన్, మాజీ మంత్రి జవహర్ విజయనగరం వచ్చారు. స్థానిక జిల్లా పరిషత్ అతిథి గృహానికి వచ్చిన ఆయనను జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి, ఆర్డీఓ కీర్తి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతించారు. అనంతరం దళితులు, దళిత సంఘాల నాయకుల నుంచి వినతులను స్వీకరించారు. వినతుల స్వీకరణ అనంతరం జిల్లాలో నమోదైన కేసులు, సంబంధిత సమాచారాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్ కులముల కమిషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా విజయనగరం జిల్లా పర్యటనకు వచ్చానని కమిషన్ చైర్మన్, మాజీ మంత్రి జవహర్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రీవెన్స్కు జనవరి 2025వ తేదీ నుంచి సెప్టెంబర్ నెల వరకు 1606 వినతులు వచ్చాయని అన్నారు. వీటిలో అట్రాసిటీ, జనరల్, ల్యాండ్, సర్వీస్ రోడ్లో ఉన్న ఇబ్బందులపై ఆర్జీలు వచ్చాయని అన్నారు. వీటిని పరిశీలించేందుకు అన్ని జిల్లాలలో పర్యటించి అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారం చేస్తున్నామని అన్నారు. దళితులకు అన్యాయం జరిగితే కమిషన్ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా విజయనగరం జిల్లాకు రావటం,
విజయనగరం జిల్లాలో దళితుల పట్ల ప్రజలు అదేవిధంగా అధికారుల వైఖరి ఏ విధంగా ఉంది, దాంతోపాటుగా ప్రజలకి ముఖ్యంగా దళిత ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, వ్యక్తిగతంగా కానీ సమాజపరంగా కానీ కుటుంబపరంగా కానీ విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ ఎక్కడైనా సరే డిస్క్రిమినేషన్ అనేది వివక్షత ఏమన్నా ఉందా లేదా అదేవిధంగా రెవెన్యూ సంబంధించి కానీ హెల్త్ సంబంధించి కానీ ఎడ్యుకేషన్ సంబంధించి కానీ కాలేజెస్లో కానీ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయేమో కనుక్కుందాం. స్వయంగా పర్యటించి వారి దగ్గర వినతులు స్వీకరించిన తర్వాత సాయంత్రం 2 గంటలకి కలెక్టర్ ఆఫీస్లో రివ్యూ పెట్టుకొని ఏదైతే రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు ఎలా జరుగుతూ ఉంది, బ్యాక్లాగ్స్ ఏమున్నాయి, వీటన్నిటిని కూడా కూలంకుషంగా చర్చించి ఏ విధమైన చర్యలు తీసుకోవాలనేది డైరెక్షన్ ఇవ్వడం జరుగుద్ది. అదేవిధంగా దళితులకు సంబంధించినటువంటి వసతి గృహాల పర్యవేక్షణ కూడా ఏ విధంగా ఉంటుందనేది కూడా సాయంత్రం కూడా కొన్ని హాస్టల్స్ చూడటానికి వెళ్తాను. పిల్లల విద్యా బుద్ధుల పట్ల అదేవిధంగా పిల్లల పట్ల దాంతోపాటుగా అక్కడ ఉన్నటువంటి మెయింటెనెన్స్ ఏ విధంగా ఉందనేది కూడా డిపార్ట్మెంట్ నాకు ఒక ఇది కూడా సమర్పించారు. దానికి ప్రత్యక్షంగా చూసేదానికి ఏమైనా తేడాలు ఉన్నాయో కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా కలెక్టర్ గారితో కూడా మాట్లాడాను. ఇష్యూస్ ఏమేమైతే అరైజ్ అవుతూ ఉన్నాయో అరైజ్ అయినటువంటి ఇష్యూని 15 నుంచి 20 రోజుల లోపుగా ఆ ఇష్యూస్నన్నింటిని కూడా క్లోజ్ చేయాలి. ఏ ఇష్యూ కూడా లేకుండా ఈ కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం దళితుల మీద దాడులు కానీ వివక్షత కానీ అదేవిధంగా కబ్జాలకు సంబంధించి కానీ ఏ అంశాలు కూడా ఉండకూడదని. ఎందుకంటే గతంలో మనకు అనేక ఇబ్బందులు పడ్డాం. అలాంటి ఇబ్బందులు ఏవి కూడా రాకుండా ఉండాలని ఈరోజు ఈ యొక్క పర్యటన పెట్టుకున్నాం. ఇసుకతోట జంక్షన్ సమీపంలో గల వంశీ ఫంక్షన్ హాల్ భవన సముదాయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆ భవన సముదాయంలో కార్ల షోరూం, ఫంక్షన్ హాల్, ఇతర వాణిజ్య దుకాణాలు ఉన్నాయి. సెల్లార్లో మంటలు చెలరేగి దట్టంగా పొగ రావడంతో స్థానికులు ఆందోళనకు గురి అయ్యారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోనికి తీసుకుని వచ్చారు. ప్రమాదానికి గల కారణాలు, ఏ మేరకు నష్టం వాటిల్లింది ఇంకా తెలియాల్సి ఉంది. భవన పరిసరాలలో పెద్ద ఎత్తున స్థానికులు గుమిగూడటంతో మార్గంలో ట్రాఫిక్కి కొంత అంతరాయం ఎదురైంది. నగరంలోని ప్రభుత్వ అందుల ఆశ్రమ పాఠశాలను విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి ఆదిత్య గజపతిరాజు ఈరోజు పరిశీలించారు. విద్యార్థులకు విద్యను ఏ విధంగా అందిస్తున్నారన్న విషయాలపై ఆరా తీశారు. బ్రెయిలీ లిపి ద్వారా విద్యార్థులకు బోధన అందించడం జరుగుతుందని ప్రిన్సిపాల్ మహేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. మహిళలకు రెసిడెన్షియల్ సంబంధిత సౌకర్యాలు లేవని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తామని స్పష్టం చేశారు. అంధ విద్యార్థులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మనకి ఇక్కడ ఫెసిలిటీస్ అయితే టీచర్స్ చాలా డెడికేటెడ్గా పిల్లల్ని చూసుకుంటున్నారు. ఇక్కడ బాయ్స్కి రెసిడెన్షియల్ ఫెసిలిటీ ఉంది, గర్ల్స్కి రెసిడెన్షియల్ ఫెసిలిటీ లేదు బ్లైండ్ స్కూల్కి. అయితే ఇక్కడ టాయిలెట్ బ్లాక్ అనేది గర్ల్స్కి కడితే, బ్లైండ్ గర్ల్స్కి కడితే మన ఈ రెసిడెన్షియల్ ఫెసిలిటీస్ గర్ల్స్కి కూడా పెంచవచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడ మన ఇంజనీర్స్ వాళ్ళు వచ్చి వాళ్ళందరూ కూడా ఎస్టిమేట్స్ వేసి పంపిస్తూ ఉన్నారు. అలాగే రిపేర్స్ అనేది ఉన్నాయి. ఎందుకంటే బ్లైండ్ వాళ్ళకి కొద్దిగా పాత్వేస్ అవన్నీ కొద్దిగా స్మూత్గా ఉండాలి, లేకపోతే వారికి అప్స్ అండ్ డౌన్స్ అనేది పైన కింద ఉన్నప్పుడు వాళ్ళకి తెలియకపోవచ్చు, వాళ్ళు పడవచ్చు. సో ఇటువంటివన్నీ కూడా వాళ్ళ దృష్టిలో ఉంచుకొని ఏ విధంగా మనం రిపేర్స్ అనేది చేసుకోవాలని వాళ్ళకి ఒక డైరెక్షన్ ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళని రిపేర్ చేయమని వాళ్ళు ఆ ఎస్టిమేట్స్ ఏమో మనం మినిస్టర్ గారికి పంపించి వారు అక్కడి నుంచి అవసరం ఉన్నాయి ఫస్ట్ ఇచ్చి ఆ తర్వాత ఫేజ్ వైజ్ మనం ఇంప్రూవ్మెంట్స్ చేస్తూ ఉండొచ్చు. అందరికీ నా ధన్యవాదాలు. మున్సిపల్ కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇస్తుందని విశాఖ టీడీపీ దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్ సీతంరాజు సుధాకర్ తెలిపారు. 35వ వార్డు పారిశుద్ధ్య సిబ్బందికి వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కరరావు, పార్టీ వార్డు అధ్యక్షులు బుచ్చ రామరెడ్డిలతో కలిసి యూనిఫామ్, చీరలు, తువ్వాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమాలు అంతంత మాత్రంగానే చేపట్టి లేనిపోని హంగామా చేసిన సంగతి ప్రజలకు తెలిసిందేనని అన్నారు. కానీ కూటమి ప్రభుత్వం అందుకు విరుద్ధంగా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా చెప్పారు. ముఖ్యంగా నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ స్వచ్ఛ అవార్డులు సాధించడంలో విశేష కృషి చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు తగిన సదుపాయాలను కూటమి ప్రభుత్వం కల్పిస్తున్నట్లుగా చెప్పారు. ప్రభుత్వం వచ్చాక మహావిశాఖ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు యూనిఫామ్ 3 టవల్స్ ఒక్కొక్క పారిశుద్ధ్య కార్మికుడికి 3 శారీస్ యూనిఫామ్ 3 టవల్స్ ఒక్కొక్క పారిశుద్ధ్య కార్మికులకి ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో 1000 అమ్మ నేను ఏదో అకౌంట్లో వేసాను అంటే ఇవన్నీ సున్నా చుట్టించాడు. సున్నా చుట్టి ఇవన్నీ పక్క పెట్టి ఆ అకౌంట్లో వేసేదే కనపడింది. అదే చెప్పుకున్నారు డీబీటీ ట్రాన్స్ఫర్. మేము డీబీటీ అమలు చేస్తా సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే చేయాల్సిన అవసరం ఉందో పారిశుద్ధ్య కార్మికులు లాంటి వాళ్ళకి ఇలాంటి రకరకాల కార్యక్రమాలు ముందు నుంచి ఉన్న సాంప్రదాయాలు ఏదైతే ఉన్నాయో ఆ విలువల్ని సాంప్రదాయాల్ని ఆ వెల్ఫేర్ని కంటిన్యూ చేస్తున్నాం. ఈరోజు ఎవరైతే ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఉన్నారో మన తాలూకా నగరాన్ని ప్రథమ స్థానంలో అంటే క్లీన్ అండ్ గ్రీన్ లాగా ప్రతి ఒక్క స్థానంలోని కూడా గ్లోబల్గా మన విశాఖ నగరానికి అభివృద్ధి కానివ్వండి క్లీనింగ్ కానివ్వండి ఫస్ట్ ర్యాంక్ రావడంలో దోహదపడ్డారు. వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా సమగ్ర పరిపాలన, ఎందుకంటే పాలకుడికి ఎప్పుడు కూడా ఉన్న వాళ్ళని ఒకలాగా లేని వాళ్ళని ఒకలాగా కాకుండా ప్రతి ఒక్కరు కూడా సంక్షేమంగా సుభిక్షంగా ఉండాలనే ఒక చక్కటి ఆలోచనతో పరిపాలన దక్షత ఉన్న శ్రీ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో కేవలం కూటమి ఈ యొక్క నిధులతో ప్రతి ఒక్క ఫ్రంట్ లైన్లో ఉన్న వర్కర్స్కి కూడా యూనిఫామ్ కానివ్వండి 3 టవల్స్ కానివ్వండి, మహిళ అయితే ఒక 3 చీరలు కానివ్వండి ఇవ్వడం జరుగుతుంది. ముందు గవర్నమెంట్ లో ఏ ఒక్క కార్యక్రమం జరిగేది కాదు, ఎవరు తెలిసేది కాదు. ఇప్పుడైతే ఉమ్మడి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు బట్టలు కానీ ప్రతి ఒక్క కార్యక్రమం కూడా బలైన వర్గాల పేదలకు నిర్మాణం చేయాలని మనస్ఫూర్తిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల ప్రకారంగా మీకు ఇప్పుడు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఒక ప్రైవేటు స్కూల్లో మిషన్ సాహస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బాలికలకు ఆత్మరక్షణ కలిగించే అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి వెంకట గోపి మాట్లాడుతూ సమాజంలో మహిళలను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ఆత్మరక్షణకు ఉపయోగపడే మార్షల్ ఆర్ట్స్ని బాలికలు మహిళలు నేర్చుకోవాలని అన్నారు. ఝాన్సీ లక్ష్మీబాయిని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఆమె అడుగు జాడలలో ప్రతి ఒక్కరూ నడవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాకలపాటి సన్యాసరాజు, ఆర్ఎస్ఎస్ సేవాభారతి కార్యదర్శి శైలజ, దిశ పోలీస్ స్టేషన్ ఎస్ఐ శిరీష తదితరులు పాల్గొన్నారు. అయితే ఈ దేశం బాగుంది, 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు, 200 సంవత్సరాలు పోర్చుగీస్ వాళ్ళు డచ్ వాళ్ళు మోడల్స్ వదిలేసినప్పటికీ ఈ దేశం సంస్కృతి సాంప్రదాయాలు ఈ దేశం ప్రమాణంగా ఉంది అంటే కారణం ఏంటంటే స్త్రీ ఈ దేశానికి ఎంత గొప్పడానికి కారణం స్త్రీ. ఎందుకంటే భారతదేశంలో ఉన్న ఒకే ఒక డిఫరెంట్ యాక్టివిటీ ఏంటంటే మిగతా దేశానికి భారతదేశానికి ఉన్నప్పటికీ డిఫరెన్స్ ఏంటి అంటే కుటుంబం. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ మనకి తల్లిదండ్రులు ఉన్నారు. అదే జపాన్ కానీ అమెరికా కానీ డెవలప్డ్ కంట్రీస్ తీసుకుంటే దాదాపు 50% యొక్క విద్యార్థులకి తల్లిదండ్రులు. ఎందుకంటే పెళ్ళైన తర్వాత బిడ్డ తర్వాత ఇంకో పెళ్లి చేసుకోవడం ఇటువంటి యొక్క పర్సెంటేజ్ దాదాపు 50% వేరే దేశాల్లో ఉంటే కేవలం 7% మాత్రమే అది పాశ్చాత్య సంస్కృతి ఏదైతే
ఇటీవల బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఘన విజయం సాధించిన ఎన్డీఏ కూటమి ఇవాళ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ రాష్ట్ర 10వ ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. పాట్నాలోని గాంధీ మైదానంలో నితీష్తో పాటు 27 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయగా సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సింహాలకు డిప్యూటీ సీఎం పదవులు దక్కాయి. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తదితరులు హాజరయ్యారు. ఇక ఈ టర్మ్ కూడా ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ పూర్తి కాలం ఉంటే దేశంలోనే అతి ఎక్కువ కాలం సీఎంగా ఉన్న వ్యక్తిగా ఆయన రికార్డులోకి ఎక్కనున్నారు. श्री मदन सहनी पर सत्यनिष्ठा से प्रतिज्ञान करता हूं कि जो विषय बिहार राज्य के मुख्यमंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा, उसे किसी व्यक्ति या व्यक्तियों को तब से ये सिवाय जबकि ऐसे मुख्यमंत्री के रूप में अनेक कर्तव्यों के सम्यक और निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा. धन्यवाद. धन्यवाद. बधाई. విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముంజారు గ్రామంలో దళితులు, ఓసీల మధ్య కాలువ వివాదం చినుకు గాలివానలా మారింది. వివరాల్లోకి వెళితే గత 4 ఏళ్లుగా 2 వర్గాల మధ్య వివాదానికి దారితీసిన డ్రైనేజీ వివాదం ఈరోజు తారాస్థాయికి చేరుకుంది. ఈరోజు ఉదయం ముంజారు గ్రామంలో కాలువ పనులు చేపట్టేందుకు ప్రయత్నిస్తున్న వారిని దళితులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఇరు వర్గాలను అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటికీ పరిస్థితి చక్కబడలేదు. అయితే కాలువ పనులు అడ్డుకున్న మాపై ఓసీ సామాజిక వర్గానికి చెందిన వారు దాడులు చేశారని ఆరోపిస్తున్నారు. వివాదం జరిగినప్పుడు పోలీసులు సమీపంలో ఉన్నా కూడా మాపై జరిగే దాడులను అడ్డుకునే ప్రయత్నం చేయలేదని దళితులు ఆవేదన వెలుబుచ్చారు. జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర షెడ్యూల్ కులముల కమిషన్ చైర్మన్ వచ్చారనే సమాచారం తెలుసుకున్న దళితులు, దళిత సంఘాల నాయకులు సహకారంతో చైర్మన్ జవహర్ను కలిసి ఫిర్యాదు చేశారు. తక్షణమే స్పందించిన ఆయన ఆర్డీఓ, డీఎస్పీలతో మాట్లాడి సంఘటనా స్థలానికి వెళ్లి వివాదం లేకుండా చర్యలు తీసుకోవాలని డీఎస్పీ గోవిందరావుకి ఆదేశాలు జారీ చేశారు. చైర్మన్ ఆదేశాల మేరకు డీఎస్పీ గోవిందరావు సంఘటనా స్థలానికి హోటాహోటిన చేరుకున్నారు. స్కూల్ పిల్లల భోజనాల్లో మాత్రము బేసిన్లతో అన్నాలు ఉంటే మట్టి ఇసిరిసారు, రాయిలు ఇసిరిసారు. మళ్ళీ అక్కడ చెత్త పొయ్యి బుగ్గు ఉంటే అది కూడా పోస్తారు. పిల్లలకు కూడా భోజనాలు లేవు. ఇప్పుడు ఆ స్కూల్ కూడా మూస్తారు. స్కూల్లోని కూడా మమ్మల్ని రానివ్వలేదు. పిల్లలు అక్కడెట్టి మూస్తారు. ఇప్పుడు మేము స్కూల్లో అలా దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి మమ్మల్ని కొట్టేశారు. కొట్టేసిన తర్వాత పిడిగి రాంబాబు ఉన్నాడు ఏంటి, వాళ్ళు కూడా వాళ్ళు ఎవరు అడ్డుకోలేదు. మమ్మల్ని కొట్టేశారు. కొట్టిన తర్వాత మాకు న్యాయం చేయమని కూడా ఎవ్వరు కూడా మమ్మల్ని పట్టింపు చేసుకోలేదు. ఎస్సీ మేడం ఉన్నది కానీ ఆవిడ కూడా పట్టింపు చేసుకోలేదు. ఇద్దరు కానిస్టేబుల్ ఉన్నారు, వాళ్ళు కూడా పట్టింపు చేసుకోలేదు. శుభ్రంగా కొట్టేశారు. గత 4 సంవత్సరాలు బట్టి మేము కాలువ తగులు పెడుతున్నామండి. వాళ్ళు కాలువ ఇవ్వమని మేము ఇవ్వమని అనేసామండి. స్కూల్ ఉంది మాకు, పిల్లలు వాళ్ళను ఈ ఊరు అంతది మా ఎస్సీ కాలనీ వైపు వదిలిస్తే మేము ఒప్పుకోమని అని చెప్పామండి. అలాగని కొన్నాళ్ళు ఆపేశారండి. ఆపిన తర్వాత కలెక్టర్ గారి దగ్గరికి తిరగడం గట్ట అన్నీ జరిగాయండి 4 సంవత్సరాలు. ఆపేసి మరుసటప్పులుగా ఉన్నప్పుడు మొన్న కూడా ఇలాగే చేశారండి. జేసీపీల ద్వారా వచ్చి అటు ఒక జేసీపీ, మధ్యన ఒక జేసీపీ, ఆ చివరిన ఒక జేసీపీ పెట్టారండి. పెట్టిన తర్వాత మేము జనాలు అందరం వెళ్ళామండి. మగవాళ్ళు అయితే మాత్రం ఎవ్వరు లేరండి. పనులకి వెళ్ళిపోండి. ఒక్క 10 మంది మేము ఉన్నామండి. ఇలాగని సని అన్నారని సని వెళ్ళామండి. పరిగెట్టి వెళ్ళిన తర్వాత ముందుకి ఒక జేసీపీ తీసిందండి. మధ్యలో మా పొలం ఒడ్డుని సగం తీశారండి. దానికోసం మేము అడ్డామండి. అడిగితే నన్ను తోస్తారండి. ఇవన్నీ వాసిపోయాయి, ముడుకు ఇవన్నీ వాసిపోయిన తర్వాత మళ్ళీ మేము పోట్లాడామండి. పోలీసులు వాళ్ళందరూ వచ్చారండి. అది అయిపోయింది కదా, మర్చిపోయినట్టు ఊరుకుండిపోయామండి. ఊరుకుండిపోతే వాళ్ళు ఏడు చేయరు కదా అని అనేసుకున్నామండి. అనేసుకున్న తర్వాత మళ్ళీ ఇవాళ మళ్ళీ మర్చిపోయారు కదా అని వచ్చేసారండి. వచ్చేసి
గొడవ ఇలా జరుగుతుందని అనుకుంటాడు, కాలువ తీసేస్తానండి. అదంతా నీరంతా గడ్డలాగా స్కూల్ దగ్గరికి వచ్చి స్టాక్ ఓడిపోయిందండి. మేము వెళ్ళి ఆ గాతలు దిగబడి కూర్చుండిపోయామండి. కూర్చుండిపోతే మీకు ఇలా ఉన్నదాని సరే కనీసం ఒకరినైనా సంప్రదించలేదండి. మా ఊరి పెద్దలతోటి వాళ్ళు మాట్లాడలేదు, వాళ్ళు కూడా మమ్మల్ని సంప్రదించలేదు. మేము అడిగామండి, మీరు ఇలా కాలువ తీస్తే మాత్రం మేము ఒప్పుకోము. అడవులు తోసి మగోళ్ళు వచ్చేసారండి. మగోళ్ళు వచ్చి మేము అందులో కూర్చొని ఉండిపోయామండి. నీరంతా వదిలేశారండి. అదంతా మీదకి వచ్చేసిందండి. శుభ్రంగా జిత్తులు పట్టుకొని పీకిసారండి. అంతే అలా జరిగిందండి. గుమ్ములను కూర్చుండిపోయాము. మగోళ్ళు బట్టలు గిట్లు అన్నీ సీరేశారండి. మగోళ్ళు కూడా నా స్వామిమాలు వేసిన వాళ్ళు కూడా శుభ్రంగా అన్ని దానాలలో అన్నదానం మహాదానమని విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. శ్రీ ధర్మశాస్త్ర సేవాపీఠం ఆధ్వర్యంలో వన్ టౌన్ కురుపం మార్కెట్ సమీపంలో మహాన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గురుస్వామి శ్రీను ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ మహా అన్నదాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శ్రీ స్వామివారిని పూజించారు. ముందుగా స్వామివారికి అన్నాభిషేకాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎంతో నియమ నిష్టలతో వేలాది మంది భక్తులకు మహాన్నదానం నిర్వహించిన శ్రీ ధర్మశాస్త్ర సేవాపీఠం నిర్వాహకులను అభినందించారు. వచ్చే ఏడాది మరింత విస్తృతంగా ఈ కార్యక్రమాలు జరిపేలా భగవంతుడు పీఠం సభ్యులకు శక్తిని ప్రసాదించాలని ఆకాంక్షించారు. గురుస్వామి శ్రీను మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా తమ పీఠం ద్వారా ఇక్కడ అయ్యప్ప స్వామి భక్తులకు మహాన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నట్టుగా చెప్పారు. ఈరోజు స్వామి శ్రీనివాస్వామి ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. 10,000 మందికి స్వాములకు అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమం శ్రీనిస్వామి గారు చేస్తూ ఉంటారు. శ్రీనిస్వామి గారికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఇక్కడున్న స్వాములందరికీ కూడా ముఖ్యంగా శ్రీనిస్వామి గారికి చుట్టుపక్కల ఉన్న ఆయనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆ అయ్యప్ప స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని, రానున్న రోజులు ఇంతకంటే ఘనంగా చేసే విధంగా స్వామివారి ఆశీస్సు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క స్వామికి కూడా పూజలు చేసుకునే అవకాశం కల్పించిన మా శ్రీనిస్వామికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. రానున్న నెక్స్ట్ ఇయర్ ఇంతకంటే ఘనంగా ఈ కార్యక్రమం చేయాలి. ప్రతి సంవత్సరం 40 రోజులు అన్నదానం, అలాగే మహా అన్నదానం 10,000 మంది తక్కువ లేకుండా గత 4-5 ఏళ్ళు బట్టి చేస్తున్నాం. ప్రతిరోజు 1000 మందికి స్వాములకి వాళ్ళని మాల వేసిన స్వాములకి అన్నదానం చేస్తున్నాం. మాతలకి స్వాములకి ఏ మాల వేసుకున్నా అందరికీ చేస్తున్నాం. ఈరోజు భక్తులకు స్వాములకి అందరు కలిపి 10,000 అన్నదానం చేస్తున్నాం. వాళ్ళందరూ ప్రసాదం తీసుకోవడానికి స్వామివారి కారణ కటాక్షాలు ఇవ్వాలని కోరుతూ స్వామివారి నమస్కారం. విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముంజేరు గ్రామంలో దళితులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ముంజేరు దళితులు రాష్ట్ర షెడ్యూల్ కులముల కమిషన్ చైర్మన్ జవహర్కి గోడు వెలుబుచ్చారు. సంఘటనకు గల కారణాలను బాధితులను అడిగి తెలుసుకున్నారు. దళితులపై దాడి చేసిన వారు ఎవరైనప్పటికీ వదిలిపెట్టేది లేదని, దళితులకు కమిషన్ అండగా ఉంటుందని జవహర్ తెలిపారు. దళితులు వినిపించిన విన్నపాన్ని విన్న చైర్మన్ జవహర్ అక్కడ పరిస్థితులను చక్కబెట్టేందుకు జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడి దాడి జరిగిన విషయాన్ని వివరించి దాడికి పాల్పడిన వారిపై సాయంత్రం లోపుగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి దళితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రాంత అధికారులతో మాట్లాడటం, అదేవిధంగా జిల్లా ఎస్పీ గారితో మాట్లాడి ఈరోజు సాయంత్రానికి ఎఫ్ఐఆర్ చేయాలి. ఎందుకంటే దళితుల మీద ఎవరు దాడి చేసినా కానీ దాన్ని సహించే పరిస్థితి కమిషన్కి ఉండదు. కమిషన్కి రాజకీయ పార్టీలకు కూడా సంబంధం లేదు. రాజకీయాలకు అతీతంగానే ఏ రాజకీయ పార్టీ వాళ్ళ మీద దాడి చేసినా దానికి చర్యలు తీసుకోవడం అనేది జరుగుద్ది. దళితులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కూడా కమిషన్ మీద ఉంది. ఈరోజు చూసాం, అనాగరికంగా దాడి చేయడం అనేది సరైనది కాదు. అది 5 సంవత్సరాల నుండి ఉన్నటువంటి డిస్ప్యూట్ అయినప్పటికీ సామరస్యపూర్వకంగా ఇరుపక్షాలతో మాట్లాడుకోవాలి చేయాల్సింది పోయి దౌర్జన్యాలు అది ఈ విధంగా చేస్తే ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. దాంతోపాటు కమిషన్ కూడా ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి అవసరమైతే ఆ గ్రామ సందర్శనకు కూడా ఏర్పాటు చేయడం జరుగుద్ది. త్వరలోనే నేను ఎస్పీ గారు పీస్ కమిటీ వేస్తారా, ఏం వేస్తారు, ఇమీడియట్గా యాక్షన్ ఏ విధంగా తీసుకుంటారు. పైగా అది అట్రాసిటీకి సంబంధించిన ఇష్యూ. అంటే పర్టికులర్గా దళితుల మీద దాడి జరగడం అనేది ఎక్కడ ఎవరు కూడా సమర్థించేది కాదు. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఎస్పీ గారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. 31వ వార్డు డాబా గార్డెన్స్ ఆర్బీఎం స్కూల్ అప్గ్రేడేషన్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉన్నత పాఠశాల ఆవిర్భావ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఆవిష్కరించారు. పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడారు. విద్య, వైద్యం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. పాఠశాల అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా నాణ్యమైన విద్యా బోధనతో 100% ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జైన్, స్కూల్ హెచ్ఎం శ్రీనివాస్, ప్రభాకర్, పొట్లాడ రాము, మాస్టర్లు తదితరులు పాల్గొన్నారు. గత సంవత్సరం నుంచి గత 2 సంవత్సరాల నుంచి కూడా స్థానికంగా ఉన్నటువంటి తల్లిదండ్రులు కానీ మా మాస్టర్ ప్రభాకర్ మాస్టర్ గారు కానీ అందరూ కూడా ఎంతో కష్టపడి ఈ రమాదేవి స్కూల్ని 10th క్లాస్ వరకు వచ్చే విధంగా పోరాటం చేసినందుకు వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏకే స్కూల్ ఇది కాబట్టి ఈ స్కూల్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేయాలి. స్థానిక కూటమి నాయకులు కానీ స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా కష్టపడి తెచ్చుకున్నటువంటి అవకాశాన్ని దినదినాభివృద్ధి జరిగే స్కూల్ స్ట్రెంగ్త్ పెరిగే విధంగా ఆ హెచ్ఎం గారు ఆ స్టాఫ్ అందరూ కూడా చర్యలు తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ముఖ్యంగా ఇంకా స్కూల్కి కావాల్సిన బిల్డింగ్స్ ఇంకా కొంత కొరత ఉన్నాయి. వాటిని కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తాం. ఈ స్కూల్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తాం. అవసరమైతే సిఎస్ఆర్ ఫండ్స్తో దీన్ని పూర్తిగా రెనోవేషన్ చేసి రానున్న రోజుల్లో దీని రూపురేఖలు మార్చడానికి మీరు ఉదాహరణకి ఒకసారి మహిళా కాలేజ్ దగ్గరికి వెళ్ళి చూస్తే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. అలా క్వీన్ మేరీ దగ్గరికి వెళ్ళండి, కేడిపిఎం దగ్గరికి వెళ్ళండి, ప్రతి స్కూల్ దగ్గరికి కూడా వెళ్ళండి. ఏ స్కూల్ దగ్గరికి వెళ్ళినా గతానికి ఇప్పుడు కొన్న తేడా మీకు కనిపించే విధంగా చేయడం జరిగింది. అలాగే మీరు కేజీహెచ్ దగ్గరికి వెళ్ళినా కూడా కనపడుతుంది. కేజీహెచ్లో కూడా పూర్తిగా వెళ్ళిన వెంటనే మీకు మొత్తం స్క్రీన్ మీద కనపడుతుంది. తర్వాత మందులు ఇచ్చే దగ్గర నుంచి ప్రతి ఒక్క చోట కూడా ఎక్కడ ప్రజలు ఉన్నారో అక్కడ 13 RO ప్లాంట్లు పెట్టించారు. ఇంకా రానున్న రోజుల్లో పెద్ద బ్లాక్ కట్టిస్తాను. ఎక్కడైతే ఏది అవసరమవుతుందో ప్రజలకి 2 మేజర్, 1 ఆరోగ్యం, 2 విద్య, ఈ 2 ప్రాధాన్యతగా తీసుకొని ఎక్కడ అవసరమైన చోట ప్రతి ఒక్కరు తీసుకెళ్తా ఉన్నాం. ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో ఇంటర్ పరీక్షల ఫలితాలలో ఉత్తీర్ణత శాతం పెంచడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి తవిట్నాయుడు అన్నారు. ఆర్ఐఓ కార్యాలయంలో ఈరోజు ఆయన వాజీవన్ న్యూస్తో మాట్లాడారు. ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మార్చి 23వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలలో 66 పరీక్షా కేంద్రాల్లో నిర్వహిస్తున్నామని అన్నారు. పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ఫిబ్రవరి 1వ తారీఖు నుండి ప్రారంభమవుతున్నాయి. ముందు ఫస్ట్ ఫేజ్లో జనరల్ కోర్సులకు సంబంధించినటువంటి ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ అనేటటువంటిది ఫిబ్రవరి 1 నుండి ఫిబ్రవరి 10వ తారీఖు లోపల జరుగుతాయి. థియరీ పరీక్షలు ఫిబ్రవరి 23 నుండి మార్చి 23 వరకు జరుగుతాయి. ఈ సంవత్సరం కొత్త సిలబస్ అనేటటువంటిది దాన్ని బేస్ చేసుకొని కొత్త బుక్స్ అనేటటువంటిది కూడా సిలబస్ అని చేంజ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇంతకుముందు పరీక్షలు మాకు 16 రోజులు జరిగాయి. ఫస్ట్ ఇయర్ 16, సెకండ్ ఇయర్ యాక్చువల్గా ఫస్ట్ ఇయర్ 8 రోజులు, సెకండ్ ఇయర్ 8 రోజులు, 16 రోజులు జరిగేవి. ఇప్పుడు ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి ఈ సంవత్సరం వరకు 12 రోజులు జరుగుతాయి. అలాగే సెకండ్ ఇయర్కి 11 రోజులు జరుగుతాయి. టోటల్గా 23 రోజులు మాకు జరుగుతున్నాయి. అలాగే పాత పద్ధతితో పోల్చుకుంటుంటే ఈ సంవత్సరం కూడాను కొన్ని ఎగ్జామ్ ప్యాటర్న్లు కూడా మార్చాం, క్వశ్చన్ పేపర్లు కూడా చేంజ్ చేసాము, అలాగే పాస్ మార్కులు కూడా చేంజ్ చేసాం. జిల్లాలో పరీక్షలు అనేటువంటి సజావుగా నిర్వహించడానికి ముఖ్యంగా మనం 66 కేంద్రాలు అనేటటువంటి ఈ సంవత్సరం ఎంపిక చేశాము. అన్ని కేంద్రాలను కూడా ఇప్పుడు 2 months బిఫోర్ నుండి కూడా మేము పరిశీలించాం. ఎక్కడైనా మౌలిక వస్తువులు ఏమైనా ఇంకా దానికి ఏమైనా చేయవలసినటువంటి వాటిని కూడా ఐడెంటిఫై చేసి ఆ సంబంధిత కళాశాల ప్రిన్సిపల్ కానీ మేనేజ్మెంట్కి కానీ కూడా ఆ ఏర్పాట్లు కూడాను సక్రమంగా చేయవలసింది కూడా అందరు కూడా తెలియచేసాం. దీనికి కావాల్సినటువంటి యంత్రాంగం అంతా కూడాను సిఎస్లు, డిఓలు అన్నిటిని కూడాను ఏర్పాటు చేసుకోవడానికి మా సిబ్బంది సరిపోవట్లేదు. కాబట్టి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లుగా సహకారం కూడా కోరాం. పరీక్షలు అనేటటువంటిది ఫస్ట్ ఫేజ్లో అయినటువంటి పరీక్షలు అన్నింటినీ కూడాను మళ్ళీ నెక్స్ట్ ఇమ్మీడియట్గా
ప్రాక్టికల్స్ మూల్యాంకనం కూడా చేయవలసి ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లో కూడా మేము ఇప్పుడు ఇప్పటి నుండే గత 4 months నుండి కూడా దానిపైన ముందుగానే ఏర్పాట్లు చేస్తున్నాం. వేగంగా రిజల్ట్స్ ఇవ్వడానికి ముఖ్యంగా మాకు కావాల్సినటువంటి పరీక్షలు పేపర్లు దిద్దే సిబ్బంది అనేటటువంటిది చాలా అవసరం మాకు. కాబట్టి అది ప్రతి కళాశాల నుండి కనీసం ఒక 12 మంది సిబ్బంది అయినా సరే పరీక్షలు పేపర్లు దిద్దడానికి అవసరం ఉంది. కాబట్టి అన్ని కళాశాలలో కూడాను సిబ్బందిని కూడాను ఆన్లైన్ ద్వారా డీటెయిల్స్ అనేటటువంటి సేకరిస్తున్నాం. సో మొత్తం మీద ఏంటంటే ఇంటర్మీడియట్ పరీక్షలు లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటుంటే లాస్ట్ ఇయర్ మాకు జిల్లాలో 83% వచ్చింది. ఈ సంవత్సరం దానికంటే మెరుగైనటువంటి ఫలితాలు అనేటువంటి సాధించడానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఇప్పటి నుండి కూడా ప్రిన్సిపల్ కూడా చెప్పడం జరిగింది. అల్లూరు జిల్లా రంపచోడవరం పరిధిలో జరిగిన 2 ఎన్కౌంటర్లలో స్వాధీనం చేసుకున్న ఆయుధాలను ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పరిశీలించారు. అలాగే ఎన్కౌంటర్ మృతదేహాలను స్థానిక ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం మీడియా ముందు కీలక వ్యాఖ్యలు చేశారు. గత 2 రోజులుగా జరిగిన ఆపరేషన్ సంభవంలో మొత్తం 13 మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా తెలిపారు. సుమారు 50 మందిని అరెస్టు చేసినట్లుగా తెలిపారు. హిడ్మా, టెక్ సెంటర్ వంటి ప్రధాన మావోయిస్టులను నిర్వీర్యం చేయడం పెద్ద విజయమని డీజీపీ స్పష్టం చేశారు. 2026 మార్చిలోపు మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించాలనే టార్గెట్ను కేంద్రం ఇచ్చిందని ఆ దిశగా వేగంగా చర్యలు కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు. మన వాళ్ళు లోడ్ పంపించి 2 కాళ్ళు ముడవాలి. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని విజయనగరం ఎంపీడీఓ గంటా వెంకట్రావు పేర్కొన్నారు. ఎంపీడీఓ కార్యాలయంలో సర్పంచ్లకు, కార్యదర్శులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్లాస్టిక్ నియంత్రణకు కృషి చేయాలని అన్నారు. భూగర్భ జలాలను సంరక్షించాలని సూచించారు. 3 రోజుల పాటు శిక్షణ జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మనం పచ్చదనం పరిశుభ్రం అనే కార్యక్రమం మీద శిక్షణ ఇస్తున్నాము మండల ప్రజా పరిషత్లో. ఈరోజు గౌరవనీయులైనటువంటి సర్పంచులకు, ఉప సర్పంచులకు, కార్యదర్శులకు శిక్షణ ఇస్తున్నాము. మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అని 2005లో ప్రారంభించినటువంటి ఈ చెత్త పరిశుభ్రమైన గ్రామం, పచ్చదనంతో గ్రామం అని చెప్పి ఈ శిక్షణ కార్యక్రమం స్టార్ట్ చేసాం. ఈ మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ వల్ల LSDGs కింద సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అని చెప్పి మార్పు చెంది 2030 నాటికి ఇటువంటి పచ్చదనం ఉన్న గ్రామాల కింద మార్చాలని ఒక లక్ష్యంతో ఐక్యరాజ్య సమితి ఒడంబడికలో భాగంగా మనం ఈ కార్యక్రమాలన్నింటినీ చేస్తున్నాం. మరి ఏది ఏమైనప్పటికీ పర్యావరణ పరిరక్షణ, చెట్ల పెంపకం, రక్షిత మంచినీరు ఇవ్వడం, అలాగే గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడం అనే ఈ శిక్షణ అందరికీ ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. సోషల్ బిహేవియర్ ముఖ్యంగా గ్రామాల్లో ప్రభుత్వాలు ఎన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేసినప్పటికి కూడా, ఎంత తోడ్పాటు అందించినప్పటికి కూడా స్థానికంగా ఉన్న ప్రజలు వాళ్ళ బిహేవియర్లో, వాళ్ళ ప్రవర్తనలో మార్పు వచ్చి వారు కూడా, ప్రజలు కూడా సహకరించాలని చెప్పి కోరుతున్నాం. మరి భవిష్యత్ తరాలకి ఇప్పుడు ఏదైతే ప్రకృతి మనకి ప్రసాదించిన వనరులు ఉన్నాయో అవి మన ముందు తరం వాడింది, ఇప్పుడు మనం వాడుతున్నాం. వాటిని జాగ్రత్తగా వాడి వృధా చేయకుండా, కలుషితం చేయకుండా భావితరాలకు అందించడం మన బాధ్యత. అందరికీ అన్నం పెట్టే రైతన్నల కష్టాలు శాశ్వతంగా తొలగిపోవాలంటే పండించే పంటకు వారే స్వయంగా ధరను నిర్ణయించే పరిస్థితి రావాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, కలెక్టర్ హరేంద్ర ప్రసాద్లు పేర్కొన్నారు. అప్పుడే రైతే రాజు అన్న నినాదం సార్థకత అవుతుందని అభిప్రాయపడ్డారు. పీఎం కిసాన్ 21వ విడత, అన్నదాత సుఖీభవ 2వ విడత నిధులను విడుదలలో భాగంగా భీమిలి నియోజకవర్గం తాటితూరు గ్రామంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఎన్నో కష్ట నష్టాలను చవిచూసే రైతుల కళ్ళలో ఆనందం చూడాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, అందుకే వారికి ఆర్థిక భరోసా ఇచ్చేలా ఎన్నో పథకాలు అమలు చేస్తుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అప్పలస్వామి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 సాయంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం 14,000
అదనంగా ఇచ్చి సంవత్సరంలో 20,000 రూపాయలు మీ ఖాతాకే జమ చేయడం జరుగుతున్నది. దాంట్లో భాగంగా రెండో విడత ఈరోజు మనము మన డబ్బు జమ చేయనున్నాము. ఈ కార్యక్రమం ద్వారా బోత్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 2,000తో పాటు మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 5,000 కూడా కలిపి 7,000 రూపాయలు మీ ఖాతాకి జమ చేయడం జరుగుతుంది. ఈ అమౌంట్ చాలా ఉపయోగంగా ఉంటుంది. ఒక విత్తనాలు కొనుక్కోవాలన్నా, ఒక ఎరువులు కొనుక్కోవాలన్నా, అక్కడ మన పొలాన్ని దున్నుకోవాలన్నా ఈ సాయం ఎంతో ఉపయోగంగా ఉంటుంది. దీన్ని రైతులందరూ కూడా చక్కగా వాడుకోవాలని సందర్భంగా కోరుతున్నాను. ఈ కార్యక్రమంతో పాటు మన తాటితూరు గ్రామంలో ఈ వరి కొనుగోలు కేంద్రం కూడా ఈరోజు ప్రారంభం చేయబోతున్నాము. జిల్లా వ్యాప్తంగా చూస్తే దాదాపు 29 RSK రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఏ విధంగా ఈ కార్యక్రమం అమలు చేస్తున్నాం అన్ని విషయాలు కూడా మీతో చెప్పడం జరిగింది. మామూలుగా అప్పటి నుంచి కూడా మనం ఈ దేశానికి రైతే రాజు, రైతే వెన్నుముక, రైతు లేదే రాజ్యం లేదు, ఇవన్నీ కూడా మనం ఎప్పటి నుంచో చెప్తున్న మాటలే. అంటే ఎందుకంటే మనందరూ కూడా అన్నం పెట్టే రైతు, మరి అతని యొక్క పరిస్థితి ఎలాగ ఉంది ఏంటో కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఒకప్పుడు చెప్పేవాళ్ళు భారతదేశంలో రైతు అంటే అప్పులో పుట్టి అప్పులో పెరిగి చివరికి అప్పులో చనిపోతాడని చెప్పని. రైతు అంటే మనకు కూడా ఎప్పుడు పొలంలో పనిచేస్తూ ఒంటి మీద చొక్కా కూడా లేకుండా ఒక కన్ను భూమి మీద మరో కన్ను ఆకాశం వైపు చూస్తూ ఎప్పుడు వాన చొక్క పడుద్దో, ఎప్పుడు వ్యవసాయానికి అనువుగా ఉంటుందో ఒక ఆశగా చూస్తూ ఒక బక్క చిక్కడి మనిషి మనకు గుర్తొస్తూ ఉంటారు. అందుకే పెద్దలు సామెత కూడా చెప్తారు, ఎద్దు ఏడిస్తే వ్యవసాయం, రైతు కన్నీరు పెడితే రాష్ట్రం బాగుంటుందని చెప్పని. అటువంటి ఈ రైతుకు సంబంధించి ఎప్పుడు కూడా ఒక ప్రత్యేకమైన దృష్టితో చూసి రైతు ఎప్పుడు కూడా ఒక పండగ వాతావరణం ఉండాలి, తన కుటుంబం మొత్తం కూడా సుఖ సంతోషంతో ఉండాలి, మన అందరికీ అన్నం పెట్టే రైతు ఏ బాధలు లేకుండా బాగా ఉండాలనే ఒక ఉద్దేశంతో మన ప్రీతం నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్రతిసారి కూడా రైతుల కోసం ఒక ప్రత్యేకమైన కార్యక్రమాలు చేస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నేటితో ముగిశాయి. గురజాడ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జాతీయ గ్రంథాలయాల వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వివిధ విభాగాలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను, ప్రశంసా పత్రాలను ముఖ్య అతిథి వయోజన విద్యాశాఖ ఉప సంచాలకులు ఎస్ సుబ్రహ్మణ్య వర్మ చేతుల మీదుగా అందజేశారు. పుస్తకాలతో విజ్ఞానం పెరుగుతుందని అన్నారు. పుస్తక పఠనం చేసి విజ్ఞానాన్ని పెంచుకోవాలని అన్నారు. గ్రంథాలయాలు అభివృద్ధిలో ఉన్నప్పుడే సమాజం కూడా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి లక్ష్మి, రాంభద్రరాజు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా మన విజయనగరం కేంద్ర గ్రంథాలయం ఏర్పాటు చేసిన ముగింపు సభకు రావడం జరిగింది. అసలు గ్రంథాలయాల తాలూకా ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమంలో పిల్లలకి అలాగే మిగతా వారికి చెప్పడం జరిగింది. గ్రంథాలయాలు ఎప్పుడు పుట్టాయి, దానివల్ల ఉపయోగం, ఇవన్నీ చర్చించడం జరిగింది. తద్వారా భావి ప్రజలకు, భావితరాలకు ఎంతో ఆదర్శంగా నిలిచే ఈ గ్రంథాలయాలు నిలుపుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నదని తెలియజేయడం జరిగింది. ప్రస్తుత సమాజంలోని టెక్నాలజీ అవసరమే కానీ దాని ఎక్కువగా వినియోగం వల్ల నష్టాలు కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. దానిని అవసరం మేరకు ఉపయోగించి తగ్గించడానికి, అనవసరమైన దుర్వినియోగం తగ్గించడానికి పుస్తక పఠనం అనేది చాలా ఇంపార్టెంట్. వాటికి దోహదపడేదే గ్రంథాలయం. సో ప్రతి ఒక్కరు, ప్రతి పిల్లలేటి చదువుకున్న వ్యక్తి ప్రతి ఒక్కరూ గ్రంథాలయానికి వచ్చి దాన్ని వినియోగించి టెక్నాలజీ వల్ల నష్టాలు తగ్గించుకోవడానికి ఇది ఒక మంచి సాధనంగా ఉపయోగపడుతుంది.
గ్రామ రెవెన్యూ సహాయకులకు తెలంగాణ మాదిరిగా జీతాలు పెంచాలని, పే స్కేల్ అమలు చేయాలని, నామినీ వీఆర్ఏలను రెగ్యులర్ వీఆర్ఏలుగా గుర్తించాలని, 4వ తరగతి ఉద్యోగులుగా ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా విజయనగరం తహసీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఏలు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు గురుమూర్తి, సిఐటి జిల్లా కోశాధికారి జగన్మోహన్ రావులు మాట్లాడుతూ వీఆర్ఏలు అనేక సమస్యలతో గ్రామస్థాయిలో పనిచేస్తున్నారని, ఆ సమస్యలను కూటమి ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఆశిస్తున్నామని అన్నారు. అధికారం చేపట్టి 16 నెలలు కావస్తున్నా ఇప్పటికీ ప్రభుత్వంలో ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలపై దశల వారీగా ఆందోళనకు సిద్ధం కాబోతున్నామని తెలిపారు. పిల్లల చదువులు, వైద్యం, ఇంటి అవసరాలు, రవాణా ఛార్జీలు భారమై ప్రస్తుత జీతంతో కష్టంగా ఉందని, తెలంగాణ మాదిరిగా వేతనాలు పెంచాలని, పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. దేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు పూర్తయింది. ఈ ప్రభుత్వం మాట్లాడితే మాది అభివృద్ధిదాయకమైనటువంటి ప్రభుత్వం, నిరంతరం అభివృద్ధి కోసమే 24 గంటలు కష్టపడుతుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికక్కడ ప్రకటనలు చేస్తున్నారు. సంతోషం. ఈ రాష్ట్ర అభివృద్ధిలో, ప్రజల తాలూకా జీవన ప్రమాణాల మెరుగుదలలో వీఆర్ఏలు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. ఈరోజు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి అన్ని పథకాలని, ప్రధానంగా రెవెన్యూకి సంబంధించినటువంటి అంశాలన్నిటిపైన వీఆర్ఏలు గ్రామీణ స్థాయిలో, కింద స్థాయిలో చెరువులు కావచ్చు, బంజరు భూములు కావచ్చు, లేదా ఇతర అసైడ్ లైన్ల భూములు కావచ్చు, లేదంటే పట్టా భూములు కావచ్చు, లేదంటే ఆక్రమణలకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఈరోజు వీఆర్ఏలు తీవ్రమైనటువంటి కృషి చేస్తున్నారు. ఏ చిన్న పని వచ్చినా ఆ వీఆర్ఏ మీద ఈరోజు ఆ పని బాధ్యత అప్పచెప్తున్నారు. పని అంటే 8 గంటలు కాదు, ఈరోజు 24 గంటలు వీఆర్ఏలు పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఈరోజు వస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఇంత కష్టపడే వీఆర్ఏలకి ప్రభుత్వం ఈ 17 నెలల కాలంలో ఎటువంటి సమస్యల పరిష్కారానికి చొరవ చూపడం లేదు. ముఖ్యంగా తెలంగాణ మాదిరిగా వేతనాలు పెంచాలని చెప్పేసి అడుగుతున్నాం, పే స్కేల్ ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నాం. ఈరోజు అనేక మంది అనారోగ్యాలకు గురై చనిపోయారు. వాళ్ళ బిడ్డలు నామినీలుగా పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ నామినీలుగా వీఆర్ఏలుగా గుర్తించాలని చెప్పేసి అడుగుతుంది, రెగ్యులర్ వీఆర్ఏలుగా గుర్తించాలని చెప్పేసి అడుగుతున్నాం. ముఖ్యంగా ఈరోజు 4వ తరగతి ఉద్యోగుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ ఖాళీగా ఉన్న పోస్టుల్లో వీళ్ళని నైట్ వాచ్మెన్లుగానో లేదా ఇతర పనులకు ఉపయోగిస్తున్నారు తప్ప ఆ పోస్టులను వీళ్ళ చేత భర్తీ చేయకుండా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. నగరంలోని ఓం మందిరం వద్ద సత్యసాయి జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఈరోజు పేదలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఓం మందిరం కన్వీనర్ సన్యాసి నాయుడు మాట్లాడుతూ ప్రతి ఏటా సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రేమ మార్గంలో పయనించాలని సూచించారు. సత్యసాయి జయంతోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయని అన్నారు. సత్యసాయిబాబా ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సత్యసాయిబాబా మందిరం ప్రతినిధులు పాల్గొన్నారు. స్వామివారి యొక్క 100వ జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా స్థానిక సత్యసాయి సేవా సమితి ఓం మందిరంలో 16వ తారీఖు నుంచి స్వామివారి జన్మదిన మహోత్సవాలు ప్రారంభించుకున్నాము. నిన్నటి రోజు 19వ తేదీన విశ్వ మహిళా దినోత్సవం సందర్భంగా సేవా ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించుకున్నాం. ఈరోజు సేవాడే. ఈరోజు సేవాడే సందర్భంగా యథావిధిగా ఉదయం ఓంకారం, సుప్రభాతం, నగర సంకీర్తన, గురుపాదుక పూజ, అష్టోత్తర పూజ, స్వామివారికి క్షీరాభిషేకం నిర్వహించుకున్నాం. ఇప్పుడు సేవలో భాగంగా 100 మంది పేదవాళ్ళకు నూతన వస్త్రాలు, దుప్పట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించాము. దీని తర్వాత 1,00,000 గాయత్రి నామ జపం సామూహికంగా ఉంటుంది. విజయనగరం జిల్లాలో అత్యాచారాలు జరిగే సమయంలో ఎస్సీలపై కుల వివక్ష, అంటరానితనం, అత్యాచారాలు వివిధ రూపాలలో జరుగుతున్నాయని దళిత సంఘం ప్రతినిధులు చిట్టిబాబు, భానుమూర్తి ఆవేదన వెలుబుచ్చారు. విజయనగరం జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర షెడ్యూల్ కులముల కమిషన్ చైర్మన్ జవహర్ను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. జిల్లాలో అత్యాచారం చట్టం సక్రమంగా అమలు కాకపోవడంతో బాధితులు, సాక్ష్యాలు, హక్కులు ఉల్లంఘించబడుతున్నాయని అన్నారు. జిల్లాలో దళితుల పట్ల పోలీసు, రెవెన్యూ అధికారులు వివక్షత చూపిస్తున్నారని తెలిపారు. దళిత నేతలు ఇచ్చిన వినతులపై అధికారులతో జరిగిన సమీక్షలో చర్చించి తగు సూచనలు చేస్తామని జవహర్ హామీ ఇచ్చారు.
రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ గారు ఇవాళ విజయనగరం జిల్లా రావడం జరిగింది. ఈరోజు జిల్లాలో ఉన్న పరిస్థితులను ఆయనకి సంగ్రహంగా చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ అనేది ఈ జిల్లాలో అమలు కావట్లేదు. ఏదైనా ఒక పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ ఇస్తే 24 గంటల్లో ఎఫ్ఐఆర్ ఏమనేది సెక్షన్ 18 క్లాజ్ ఏ ప్రకారం చెప్పడం జరుగుతుంది. కానీ కంప్లైంట్ ఇచ్చిన వారం రోజుల దాకా కూడా ఎఫ్ఐఆర్కి నమోదు కావట్లేదు. అంటే ఇక్కడ చట్టాన్ని సరిగా అమలు చేయట్లేదు. మరీ ముఖ్యంగా ప్రతి కేసుకు కూడా 316, 316 సెక్షన్లు పెడుతున్నాం తప్ప డెప్త్గా చట్టం మీదకి ఒక లోతైన అధ్యయనం చేయట్లేదు. మరీ ముఖ్యంగా ఏదైతే ఎస్టీకి సంబంధించిన ల్యాండ్స్ మీద ఎవరైనా బీసీలు దాడి చేస్తే అది 318 కింద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. అది కూడా ఇక్కడ పరిశీలన లేకుండా పోతుంది. మరీ ముఖ్యంగా విద్యా హక్కు చట్టం ద్వారా ఏదైతే పిల్లలకి 25% ఫ్రీ సీట్లు ఉన్నాయో దాన్ని చాలా కార్పొరేట్ పాఠశాలలు కూడా ఎస్సీ పిల్లలకి ఎస్టీ పిల్లలకు కూడా అడ్మిషన్ లేకుండా భయపెడుతున్నారు. ఇది కూడా గౌరవ కమిషనర్ గారు దృష్టి తీసుకెళ్ళడం జరిగింది. మరీ ముఖ్యంగా విజయనగరం నగరపాలక సంస్థలో పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న ఎస్సీ పాకీ సామాజిక చెందిన కారు నియామకాల్లో వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఏమైనా డిమాండ్ పెట్టడం జరిగింది. కానీ ఆ డిమాండ్ ఇంతవరకు కూడా మున్సిపల్ కార్పొరేషన్ దాన్ని అమలు చేయట్లేదు. దాని మీద కూడా గౌరవ కమిషనర్ గారు చెప్పడం జరిగింది. ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి జిల్లాకు వచ్చారు. ఈరోజు కమిషన్ దృష్టికి ఈ జిల్లాకు సంబంధించినటువంటి విషయాలను అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలు తీసుకెళ్లడం జరిగింది. ఇదిగో ఈ నివేదిక సిటిజన్స్ ఆడిట్ రిపోర్ట్ని 2023 సంవత్సరంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ఎలా అమలు చేశారో అని నివేదిక మీద ఒక రిపోర్ట్ తయారు చేశాం. ఈ నివేదికను ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వచ్చినటువంటి కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. ఇందులో ప్రధానంగా అట్రాసిటీ చట్టంలో ఉన్న స్ఫూర్తిని ప్రాపర్గా అమలు చేయడం నివేదికలు తెలుస్తూ ఉన్నాయి. మా రూల్ 12(4) ప్రకారం బాధితులకు 7 రోజుల్లోనే కాంపెన్సేషన్ చెల్లించాలి. ఇక్కడ 2023లో గమనిస్తే ఓన్లీ 11 కేసుల్లో మాత్రమే ఇచ్చారంట. అంటే సుమారు వేలాది కేసుల్లో ఉంటే అందులో 11 కేసులు 7 రోజుల్లో చెల్లించారంటే చట్టాన్ని అమలు చేయాల్సిన ప్రభుత్వ యంత్రాంగం ప్రాపర్గా అమలు చేయటం లేదు. రెండవది ఛార్జ్షీట్ 60 రోజుల్లో ఫైల్ కావాలి. కానీ ఈ నివేదిక ప్రకారం ఛార్జ్షీట్ కూడా 60 రోజుల్లో ఫైలింగ్ జరగటం లేదు. సో ఆ నివేదిక అంటే పర్సెంట్ అంటే ఒక 50% మాత్రమే 60 రోజుల్లో పోలీసులు ఛార్జ్షీట్ ఫైల్ చేస్తున్నారు. మిగతా 60 రోజులు దాటి ఫైల్ చేస్తున్నారు. ఇలా జరగడం వల్ల బాధితులకు రక్షణ దొరకడం లేదు, న్యాయం కూడా జరగడం లేని పరిస్థితి ఉంది. కాబట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వీటితో పాటు అట్రాసిటీ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడైతే కేసు నమోదైందో వాళ్ళు విచారణ జరుగుతున్న సమయంలో అంటే ఇన్వెస్టిగేషన్ సమయంలోనూ కోర్టు సమయంలో కూడా వాళ్ళకి TADL చెల్లించాలి. జిల్లా పర్యటనలో భాగంగా విజయనగరం వచ్చిన రాష్ట్ర షెడ్యూల్ కులముల కమిషన్ చైర్మన్ మాజీ మంత్రి జవహర్ను విజయనగరం శాసనసభ్యులు పూసపాటి అదితి గజపతిరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక జిల్లా పరిషత్ అతిథి గృహంలో చైర్మన్ జవహర్కు పుష్పగుచ్చం ఇచ్చి అభినందించారు. అనంతరం విజయనగరం నియోజకవర్గం పరిధిలో ఉన్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకుని వెళ్లి సమస్యలను పరిష్కరించి సహకరించాలని కోరారు. నియోజకవర్గంలో కమిషన్ పరిధిలో ఉన్న అభివృద్ధి సంక్షేమంలో విజయనగరానికి పెద్దపీట వేయాలని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు కోరారు. ఎమ్మెల్యే అదితి గజపతిరాజు విజ్ఞాపనను స్వీకరించిన కమిషనర్ చైర్మన్ జవహర్ నియోజకవర్గంలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని కృషి చేస్తామని తెలిపారు. ఈరోజు ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు శామ్యూల్ జవహర్ గారు విజయనగరం వచ్చారు. వారు ఎస్సీ సమస్యల మీద ప్రస్తుతం గ్రీవియన్స్ చేస్తున్నారనమాట. అయితే వారు రావటం చాలా సంతోషం. మామూలుగా వచ్చి వారిని కలిసాము. కొన్ని ఇష్యూస్ కూడా విజయనగరంలో ఉన్నటువంటి ఇష్యూస్ కూడా జస్ట్ మాట్లాడుకున్నామండి. జనరల్గా ఉంటాయి కదండి, వాళ్ళకి హౌసింగ్ ఇష్యూస్ ఇటువంటివన్నీ ఉంటాయి. సో బేసిక్గా హౌసింగ్ కొద్దిగా బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ నుంచి వస్తారు కాబట్టి హౌసింగ్ ఇష్యూస్ ఎక్కువగా ఉన్నాయి. ఆ హౌసింగ్ ఇష్యూస్ గురించి వారితో జనరల్గా చెప్పాను. మనకి ఏ విధంగా అయినా సాల్వ్ చేయగలిగితే మనం సాల్వ్ చేద్దాం. ఎస్సీల పట్ల సానుభూతి కాకుండా వారి బాధలను మనస్ఫూర్తిగా అర్థం చేసుకుని సహానుభూతి చూపించాలని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ KS జవహర్ కోరారు. ఇతర వర్గాలతో సమానంగా ఈ 15% జనాభాని కూడా అభివృద్ధి చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని సూచించారు. కమిషన్ సెక్రటరీ ఎన్ చినరాముడితో కలిసి చైర్పర్సన్ జవహర్ ఈరోజు జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. కమిషన్కు కలెక్టరేట్ వద్ద అధికారులు ఘన స్వాగతం పలికారు. జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి, SP AR దామోదర్ కలిసి కలెక్టర్ ఛాంబర్లో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. అంతకుముందు స్థానిక జిల్లా పరిషత్ అతిథి గృహంలో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 45 వినతులు అందాయి. మధ్యాహ్నం వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్లో సమీక్షా సమావేశాన్ని నిర్వహించి ఎస్సీల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాల అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం వివిధ ప్రాంతాలలో పర్యటించి క్షేత్రస్థాయి పరిస్థితులను చైర్పర్సన్కు వివరించారు.
సమీక్షా సమావేశంలో చైర్పర్సన్ జవహర్ మాట్లాడుతూ సంగీత సాహిత్యాలకు నిలయమైన విజయనగరం జిల్లాపై తనకు ప్రత్యేక అభిమానం ఉందని అన్నారు. జనాభాలో సుమారు 15% ఉన్న ఎస్సీలకు భరోసా కల్పించాలని, వారికి సామాజిక న్యాయంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కార్యక్రమాలు అందేలా చూడాలని సూచించారు. అట్రాసిటీ కేసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడమే కాకుండా గాయపడిన వారి మనసులకు స్వాంతన చేకూర్చాలని కోరారు. ఎన్నో సామాజిక ఉద్యమాలు జరిగిన ఈ ప్రాంతంలో కూడా ఎస్సీల పట్ల వివక్షత కొనసాగుతూ ఉండడం బాధాకరమని పేర్కొన్నారు. ఈ పరిస్థితి మారేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవాలని యంత్రాంగాన్ని ఆదేశించారు. వారికి విద్య, వైద్యం, చక్కని ఆహారం అందేలా చూడాలని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలలో కూడా ఎస్సీలకు తమ వాటా దక్కేలా కృషి చేయాలని అన్నారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం పొందుతున్న ప్రైవేటు విద్యా సంస్థలలో కూడా ఎస్సీలకు రిజర్వేషన్లు అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో ఎక్కువగా పర్యటిస్తూ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు. కమిషన్ ఆదేశాలపై జిల్లా కలెక్టర్ రామసుందర్రెడ్డి స్పందిస్తూ 15 రోజులలో తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పీజీఆర్ఎస్లో పెన్షన్దారులు సంతృప్తే ముఖ్యంగా వివిధ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దీనికి బాగా అసంతృప్తిని వ్యక్తం చేసిన ఫిర్యాదుదారులను మండల ప్రత్యేక అధికారులు నేరుగా సంప్రదించి వారి సమస్యలను పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని వివరించారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగాలలో ఎస్సీల వివరాలు అందజేస్తామని చెప్పారు. పారిశుద్ధ్యం, త్రాగునీటిపై ప్రత్యేక దృష్టి పెట్టామని, అన్ని పాఠశాలలలో ఆర్ఓ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అదేవిధంగా ప్రతి నెల హాస్టల్, పాఠశాలలను సందర్శించి మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేస్తున్నామని తెలిపారు. జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ మాట్లాడుతూ జిల్లాలో అట్రాసిటీ కేసుల విషయంలో ప్రత్యేక దృష్టి పెడుతూ బాధితులకు న్యాయం అందేలా కృషి చేస్తున్నామని చెప్పారు. ఎస్సీల కాలనీలు, దళిత వాడలలో తరచూ పర్యటిస్తూ వారికి భరోసా కల్పించేందుకు తమ శాఖ పరంగా ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఇంకా విజిబుల్గా ఉండేటట్టు తెలుస్తాను సార్. అలాగే ఇంకా విజిటింగ్ ఆఫ్ వెల్ఫేర్ హాస్టల్స్ మీరు అన్నట్టు ఇప్పుడు ప్రజెంట్ కొంత స్టూడెంట్స్లో భయం లేకుండా 2 ఇష్యూస్ నడుస్తున్నాయి సార్. ఇక మీరు అన్నట్టు డ్రింక్ చేయడము, ప్లాకార్డ్స్ ఇవన్నీ కూడా. బట్ రీసెంట్గా కూడా మేము ఇది మన దృష్టికి వచ్చిన వేరే దగ్గర జరిగింది, మన దగ్గర లేదు సార్. ఆల్మోస్ట్ నేను కూడా ఎక్కడెక్కడ బాయ్స్, గర్ల్స్ హాస్టల్ ఉన్నాయో సీసీ కెమెరాలు పెట్టించడం, పర్టికులర్గా ఎస్సీ గర్ల్స్ ఉన్న దగ్గర మనం ప్రికాషన్ తీసుకునే విధంగా వీక్లీ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ మీట్లో కూడా సార్ మోస్ట్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ మీరు చెప్పింది కవర్ చేస్తూ ఉన్నాం సార్. సో టు ఓవర్కమ్ దీస్ డిఫికల్టీస్ సార్. సో ఏదైతే మనకు మీరు రైజ్ చేశారో సార్ పెండింగ్ రిపోర్ట్స్ టు ఎస్సీ కమిషన్ నెక్స్ట్ ఒక 20 daysలో మేము పంపిస్తాం సార్. 3 weeksలో గోకులం షెడ్స్ అడిగారు సార్, ఉన్నాయి సార్ మన దగ్గర. బట్ ఎస్సీకి ఎంత ఇస్తాం అనేది కూడా నాకు ఒకసారి ఐసోలేట్ చేసి ఆ రిపోర్ట్ కూడా మీకు పంపిస్తాం సార్. అవుట్సోర్సింగ్ స్టాఫ్లో కూడా సార్ డిపార్ట్మెంట్ వైజ్ మనం తీసుకొని ఎంతమంది ఈచ్ డిపార్ట్మెంట్లో ఎస్సీస్ ఉన్నారనేది కూడా పంపిస్తాం సార్. సిమిలర్ రిపోర్ట్ రిగార్డింగ్ ఎఫిషియర్ఎస్ సార్. సార్ పీజీఆర్ఎస్లో సార్ మీరు చెప్పినట్టు ఈ డిసాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉందని చెప్పి మేము ఫస్ట్ ప్రీ ఆడిట్ రిపోర్ట్ ఒకటి కలెక్టరేట్లోనే 15 మందిని అబ్బాయిలను, అమ్మాయిలు సెక్రటేరియట్ స్టాఫ్ నుంచి తీసుకొని సార్ వాళ్ళ ద్వారా కన్సర్న్ పిటిషనర్స్ పంపిస్తున్నాం సార్. కాల్ చేస్తున్నాం సార్. మా వాళ్ళు కాల్ చేశారా, మా వాళ్ళు వచ్చారా అనేది ప్రీ ఆడిట్ చేస్తున్నాం సార్. ప్రీ ఆడిట్ చేసి సొల్యూషన్ సాల్వ్ అయిందని చెప్పి వాళ్ళకి ఇచ్చిన తర్వాత మన ఆన్లైన్లో కూడా పెడతారు. కాబట్టి జెన్యున్గా జరిగిందా లేకపోతే సూపర్ఫిషియల్గా ఒక దగ్గర కూర్చొని పేపర్ ఇచ్చారా అని తెలియడం కోసం వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం మళ్ళీ సార్ కాల్ చేస్తున్నాం. నీళ్లు కానీ, గాలి కానీ అన్ని కూడా సాహిత్యాన్ని, సంగీతాన్ని అన్ని కూడా అందించేటటువంటి ప్రాంతం ఇది. విజయనగరం అంటే ప్రత్యేకమైన అభిమానం ఉండటం వల్ల మొట్టమొదటి విజిట్ మీకు అయింది. యాదృచ్ఛికంగానే ఉద్దేశపూర్వకంగా అయితే తిరుపతి వెళ్ళాలి, కానీ కుదరలేదు. ఏమైనప్పటికీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే దయచేసి ఎవరు కూడా వ్యక్తిగతంగా దీన్ని తీసుకొచ్చి నేను మాట్లాడే మాటలు ఇది వ్యవస్థ మీద ఉన్నటువంటి అబ్జర్వేషన్స్ గానే భావించాను తప్ప ఏ అధికారి కూడా వ్యక్తిగతంగా తీసుకోవచ్చని మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా ఉన్నదాన్ని తీసుకొచ్చి ఈ చైర్మన్ పదవి ఇచ్చిన సందర్భంలో, ఎందుకంటే నాకున్నటువంటి బాధ్యతలు, రాజకీయ బాధ్యతలు పక్కకు కలిగి కేవలం ఒక 15% ఉన్నటువంటి దాన్ని రిస్ట్రిక్ట్ అయ్యి నేను ఈ 17 మంది గురించి మాత్రమే ఆలోచించాల్సినటువంటి పరిస్థితుల్లోనే ఈ కమిషన్ చైర్మన్గా నా బాధ్యతలు ఉన్నాయి. ఇలాంటి బాధ్యతల సందర్భంలో డిస్క్రిమినేషన్ అనేది చిన్నప్పటి నుంచి నేను చూస్తూ పెరిగిన వాడిని, నేను కూడా అనుభవించి పెరిగిన వాడిని కనుక దాని మీద నాకు పూర్తి అవగాహన ఉంది. ఎందుకంటే ఎవరు దెబ్బ కొట్టినా కానీ పైన ఆయింట్మెంట్ రాస్తే గాయం. సమాజానికి నిరంతరం సేవ చేస్తున్న మీడియా ప్రతినిధుల ఆరోగ్య సంరక్షణ ముఖ్యమని జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.
జిల్లా ఆసుపత్రుల సమన్వయాధికారి సహకారంతో జిల్లా ఆసుపత్రులలో మీడియా ప్రతినిధుల కొరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ శిబిరంలో మెడికల్, సర్జికల్, ఆర్థో, కంటి, డెంటల్, ఈఎన్టీ, స్కిన్ చెకప్తో పాటు ఈసీజీ, అల్ట్రాసౌండ్, ఎక్స్రే, సిటీ స్కాన్ వంటివి ఉచితంగా చేస్తారని అన్నారు. నిరంతరం ఒత్తిడితో క్షేత్రస్థాయిలో పనిచేసే మీడియా ప్రతినిధులందరికీ సమగ్ర ఆరోగ్య పరీక్షలు అందించే దిశగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. జిల్లాలోని ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన విలేకరులు, ఫోటోగ్రాఫర్లు, కెమెరామెన్లు మరియు ఇతర ప్రతినిధులు అందరూ ఈ ప్రత్యేక శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మీతో పాటు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్య పరీక్షలు చేయించి వైద్య నిపుణుల సలహాలు, సూచనలు పొందాలని, అవసరమైతే ఉచితంగా మందులను తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. జామి మండలం మండల కమిటీ, గ్రామ కమిటీ, క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్ఛార్జీలతో ఎమ్మెల్యే స్వయంగా ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మండల పార్టీ అధ్యక్షులుగా నియమించబడిన వర్రి రమణ దంపతులను ఎమ్మెల్యే ఘనంగా సత్కరించారు. తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబమని, అటువంటి కుటుంబంలో చిన్న చిన్న అరమరకలు ఉన్నా అందరం కలిసికట్టుగా పనిచేయాలని, మీకు అండగా మంత్రిగా నేను ఉంటానని తెలిపారు. జామి మండలంలో అన్ని కమిటీల సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతున్నామని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమంలో దూసుకుని వెళ్తుందని, రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే మరో 15 ఏళ్లు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటేనే అది సాధ్యమని, దానికి తగ్గట్టుగా నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారని అన్నారు. సంబంధించి కూడా రెవెన్యూ ఎన్నో ఏళ్లుగా సమస్యలు ఉన్నాయి. వాటిని కూడా గత ఎంఆర్ఓ దగ్గర నుంచి మన వంతు ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం. తప్పకుండా వాటిని కూడా పరిష్కరించుకుందాం. అలాగే మా లక్ష్మీ చెల్లమ్మ మన వర్షాల్లో కూడా కొన్ని మన జామి హెడ్ క్వార్టర్కి సంబంధించి రోడ్స్ కూడా కొన్ని కావాలని చెప్పి నాకు వాట్సాప్లో కూడా ఆమె ఆ వీధికి సంబంధించిన అస్సాం ఆర్మీ మిషనరీ క్యాంపస్లో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లా మెరకమడిద మండలం గొల్లలవలస గ్రామానికి చెందిన వీర జవాన్ అడ్డూరి దుర్గాప్రసాద్ మృతి చెందారు. క్యాంపస్లో ఆఫీస్ ఫైల్స్ తీసుకుని స్కూటీపై వెళుతూ ఉండగా వెనక నుంచి వస్తున్న మరో ఆర్మీ వాహనం బలంగా స్కూటీని ఢీకొనడంతో స్కూటీపై వెళుతున్న 2 జవాన్లు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే దుర్గాప్రసాద్ భౌతిక కాయాన్ని ఆర్మీ అధికారులు ఈరోజు స్వగ్రామానికి తరలించి తల్లిదండ్రుల సమక్షంలో అంతిమ యాత్రలు నిర్వహించి ఘనంగా అంతిమ వీడ్కోలు పలికారు. అతి చిన్న వయసులోనే అగ్నివీరులో ఉద్యోగం సాధించి స్థానికంగా ఎంతోమంది యువతకు ఆదర్శంగా నిలిచిన దుర్గాప్రసాద్ భౌతిక కాయాన్ని చూడటానికి చుట్టుప్రక్కల యువత భారీగా తరలివచ్చారు. Come on, God! Come on, Come on, God! Ajus! Come on, God! Standing low and push. Come on, God! Right. Come on, God! Get high! Fight! Come on, God! Down! Come on, God! One down! Down! వాజన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 15వ తేదీ నుంచి 20వ తేదీ మధ్యలో ఐఎఫ్ఆర్ 2026 ఐఎఫ్ఆర్ ఏర్పాట్లపై విశాఖ కలెక్టరేట్లో సమీక్ష నిర్వహణ. జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర షెడ్యూల్ కులముల కమిషన్ చైర్మన్ జవహర్. దళితులు, దళిత సంఘాల నుంచి వినతుల స్వీకరణ. జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన రాష్ట్ర షెడ్యూల్ కులముల కమిషన్ చైర్మన్ జవహర్.
ఎస్సీ జాబితాలో 15% జనాభా అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపు. వాజ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.